హలో ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ ఇస్తారా? నా ఫోన్లో సిగ్నల్ లేదు. నేను నా బాయ్ ఫ్రెండ్కి కాల్ చేయాలి. తీసుకోండి. షిట్, వీళ్ళ ఫోన్లో నుంచి కూడా కలవట్లేదు. మ్యామ్ 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 రే కానీ చదవా? అరే వద్దురా, భయం వేస్తుందిరా. రే ఇదేమన్నా మన కొత్త ఏంట్రా? ఇంతకుముందు చేయలేదా? అలాగే లేదురా, ఈసారేమో తప్పకుండా దొరికిపోతామేమో అనిపిస్తుందిరా. రే ఎందుకురా కంగారు పడతావు ఊరికే? రే కానీ రే రండిరా. హలో, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఏయ్ ఎక్కువ మాట్లాడుకో. నీ న్యూడ్ వీడియో ఆల్రెడీ షూట్ చేస్తాను. నువ్వు సైలెంట్గా ఉంటే మా పని మేము కానిచ్చుకుని వదిలేస్తాం, లేకపోతే వీడియో నెట్లో పెడతాం. అర్థమైందా? కోఆపరేట్ చేయి. ప్లీజ్ వదలండి, ప్లీజ్ వదలండి. అరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవడం పోండ్రా. ఆగు, ఇక్కడ జరిగిన విషయం బయటకి ఎవరికైనా చెప్పావనుకో, నీ న్యూడ్ వీడియో నెట్లో అప్లోడ్ చేస్తాం. నీ బతుకు నువ్వు బతుకు, మా బతుకు మేము బతుకుతాం. పా వీడిప్పుడు చేశాడు. హలో దీప్తి, ఎక్కడున్నా? చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నాను. అది నేను చెప్పేది నువ్వు. అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడే వస్తానని ఒక అమ్మాయిని ఒంటరిగా వదిలేస్తే ఏమైతుందో తెలీదా? బిక్కు బిక్కుమంటూ భయంతో వేదన పడ్డాను. సహాయం కోసం వెళ్ళి పోయి ఆ మృగాల చేతుల్లో బిగిసిపోయాను. ఏం మాట్లాడుతున్నావు? ఏం జరిగింది అసలు? చెప్పు, ఏం జరిగింది? నిన్ను నమ్ముకొని వచ్చాను, నా సర్వం నీకు అంకితం చేశాను. ఒంటరిగా వదిలేసినప్పుడు ఎక్కడికి పోయింది నీకు ఈ కంగారు? అయ్యో, కంగారు పడకపోవడం కాదు, నిన్న నైట్ అసలు నీకు నా మీద ప్రేమే లేదు. నువ్వు నన్ను వాడుకుని వదిలేసావు. నేను ఇంకెందుకు బతకాలి? నేను చనిపోతా. నువ్వు అటువంటి పిచ్చి డెసిషన్ తీసుకోవద్దు. యు ఆర్ ట్రాష్. నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు.
ప్లీజ్ డోంట్ డు దట్. డోంట్ కన్విన్స్ మీ. బాయ్. నువ్వేదో పిచ్చిగా ఆలోచించుకుంటున్నావు. నాకు ఇంకా బతకాలని లేదు. ఫస్ట్ సార్ నేను చెప్పేది నువ్వు. బాయ్, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. హాయ్, ఐఎమ్ రోషన్. హాయ్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నన్ను హాస్పిటల్లో కలవడానికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని మీరు ఉండే దగ్గరికి వచ్చాను. నా కోసం ఎంక్వైరీ చేస్తున్నారని హాస్పిటల్లో విన్నాను. ఎందుకు మీరు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు? నాకు మీ హెల్ప్ కావాలి మ్యామ్. నేను మీకేం హెల్ప్ చేయగలను? నేనే హెల్ప్లెస్గా ఉన్నాను. నా దగ్గర కొన్ని రోజులే ఉన్నాయి నా జీవితంలో. ఇంకొన్ని రోజుల్లో నేను చనిపోబోతున్నాను. ఆ కొన్ని రోజుల సమయం నాకు కావాలి మ్యామ్. ఏం కావాలి నా నుంచి? చెప్పండి. నేను కొందరి మీద పగ తీర్చుకోవాలి. దాంట్లో నేను చేసేదేముంది? అయినా మీ రివెంజ్ నేనెలా తీర్చుకుంటాను? మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈ పని మీ వల్లే పాసిబుల్ అవుతుంది. నా పగ తీర్చుకోవడానికి మీరు ముగ్గురిని చంపాలి. ఆ ముగ్గురిని నేనెలా చంపగలను? మేడం, అది అది మీకున్న ఎయిడ్స్ వ్యాధి వాళ్ళకి ఎక్కించాలి మేడం. మీరసలు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? మేడం, ఒక అమ్మాయితో పద్ధతిగా మాట్లాడడం తెలీదా మీకు? ప్లీజ్ నేను చెప్పేదేనండి. ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? ప్లీజ్ మేడం. నా వీక్నెస్ ప్లీజ్. మీరు ఈ విధంగా వాడుకుంటారా? మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మీతో మాట్లాడడం వేస్ట్. లేదు మేడం, నా మాట ఒక్కసారి వినండి మేడం. ప్లీజ్ నేను చెప్పేదేనండి. నాకు జరిగిన అన్యాయం ఒకసారి వినండి మేడం. ఆ తర్వాత మీరే ఆలోచించుకొని చెప్పండి. మొత్తం మీకు వివరంగా చెప్తాను మేడం. తను చనిపోయింది మేడం, చనిపోయింది. ఐమ్ సారీ. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు చెప్పండి, నేనేం చేయాలి? ఒక అమ్మాయికి న్యాయం చేయడానికి నేను ఈ పని తప్పకుండా చేస్తాను. కానీ నాకు 2 days టైం కావాలి. సరే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బాయ్. అలాగే మేడం.